ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీషా స్మార్ట్ అండ్ స్మైల్. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ గురించి చెప్పుకోవాలంటే, చాలామంది పిల్లలు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎగ్ అండ్ మిల్క్ని తీసుకోవడానికి ఇష్టపడారు కదా ఫ్రెండ్స్. అలాంటి పిల్లలకి రోజు బ్రేక్ఫాస్ట్గా ఈ రెసిపీని కనుక ట్రై చేసి పెట్టండి. దాని పేరే ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక 2 ఎగ్స్ వరకు ఈ విధంగా బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోండి. నేను చెప్పే క్వాంటిటీకి 2 ఎగ్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక 10 రూపీస్ మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసేసుకోండి. నార్మల్గా మనము కొలతలతో చెప్పుకోవాలంటే చూపిస్తున్నాను చూడండి. మీడియం సైజ్ గ్లాసు, మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు, ఆ గ్లాస్తో 1 గ్లాస్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు స్వీట్నెస్ కనుక ఎక్కువగా తినడానికి ఇష్టపడితే ఇంకొక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మొత్తం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసే విధంగా ఇలా బీట్ చేసుకుందాం ఫ్రెండ్స్. షుగర్ మొత్తం కరిగిపోయే వరకు ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి షుగర్ కరిగిపోయింది చూడండి. నేనైతే నార్మల్ బ్రెడ్నే తీసుకుంటున్నాను. ఒక 5 పీసెస్ దాకా తీసుకుంటున్నాను నార్మల్ బ్రెడ్ని. ఇప్పుడు ఇలాగా మనం రెడీ చేసి పెట్టుకున్నది ఉంది కదా, ఈ మిల్క్ అండ్ దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఒక 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. 1 టీ స్పూన్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా, ఇందులోకి మన ఈ బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసేసుకోవడమే. మనము ఎక్కువ సేపు కూడా ఇందులో డిప్ చేసి ఉంచినట్లయితే బ్రెడ్ బ్రేక్ అయిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ మనం ఇలాగ డిప్ చేసుకుని వెంటనే 2 సైడ్స్ దీన్ని ప్యాన్లో యాడ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. మనకి ప్యాన్ కూడా హీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వీటిని యాడ్ చేసేసుకుందాం. మన ప్యాన్కి ఎన్ని అయితే పడతాయో అన్నింటిని మనము ఈ విధంగా యాడ్ చేసేసుకుని వీటిని 2 సైడ్స్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా మంచిగా మనము స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు 1 సైడ్ నాకు ఇది మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 2 సైడ్ తిప్పుతున్నాను నేను చూడండి. అండ్ అదర్ సైడ్ కూడా అదే విధంగా ఫ్రై చేసేసుకుందాం వీటిని నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఈ వేలో కనుక మీరు రోజు కాకుండా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో పిల్లలకి ఇలాగా రెడీ చేసి పెట్టినట్లయితే వాళ్ళు వద్దనకుండా తినేస్తారు. మనం ఇందులో ఎగ్ అండ్ మిల్క్ యాడ్ చేసామని కూడా తెలియదు ఫ్రెండ్స్, వాళ్ళకి అంత ఇష్టంగా తింటారు. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు తెలియకుండా ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ చేసేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో అవసరమైతే కొంచెం 1/2 టీ స్పూన్ వరకే ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. లేకపోతే ఆయిల్ అవసరం లేదంటే అలానే ప్యాన్లో మనము ముందు ఎలా అయితే మనము ఫ్రై చేసుకున్నామో అదే వేలో ఫ్రై చేసేసుకోవచ్చు వీటిని. అదే ప్రాసెస్లో చూడండి, మిగిలిన 2 స్లైసెస్ని కూడా నేను అదే ప్రాసెస్లో ఫ్రై చేసేసుకున్నాను. 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నాకు ఇంకా 5 బ్రెడ్ స్లైసెస్కి పట్టించగా ఈ మిశ్రమం ఇంకా నాకు కొంచెం మిగిలింది. ఇప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఈజీ స్నాక్ రెసిపీ అండ్ విత్ స్వీట్తో ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. దాంతో మిగిలిన దాన్ని వేస్ట్ చేయకుండా 1 టీ స్పూన్ వరకు అదే ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అందులోకి యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. నార్మల్గా నేను చెప్పిన కొలతలకైతే ఒక 7 ఆర్ 8 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు ఇంకా ఎక్స్ట్రా మిగిలింది, నా దగ్గర ఇంకా బ్రెడ్ స్లైసెస్ లేవనేసి చెప్పి ఈ విధంగా నేను స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. నార్మల్గా మనము స్వీట్ రెసిపీని ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే బ్రెడ్ లేకుండా ఈ ప్రాసెస్లో కూడా మీరు ట్రై చేసేయచ్చు. అంటే బ్రెడ్ అండ్ మిల్క్తో మనము స్వీట్నెస్ ఎంత తినడానికి ఇష్టపడతామో అంత షుగర్ని యాడ్ చేసుకుని డైరెక్ట్గా ఈ విధంగా కూడా మీరు స్వీట్ రెసిపీని ట్రై చేసేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా స్టవ్, మొత్తం మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కనుక కుక్ చేసుకుంటున్నట్లయితే కొద్దిసేపటికి మనకి వాటరీగా వస్తుంది. వాటిలో ఉండే నీళ్ళు అనేది చూడండి ఇలా బయటకు వచ్చేసినాయో. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొద్దిసేపటికి మనకి మొత్తం ఏ విధంగా వాటర్ అంతా ఇంకిపోయింది. మనకి ఇప్పుడు స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఈ ఎగ్ అండ్ మిల్క్తో.
చాలా సింపుల్ ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని కూడా ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఈ విధంగా సర్వ్ చేసేసుకొని ఫ్రెంచ్ టోస్ట్ అండ్ మనము ఎగ్ అండ్ మిల్క్‌తో చేసుకున్న స్వీట్ రెసిపీ చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలకు గనక ఇలా చేసి పెట్టినట్లయితే. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని గనక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో స్నాక్ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరి ముందుగా మీరే చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్.